ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము పాస్టర్ కారుపాటి శాంతిసాగర్ గారి ద్వారా కీర్తనల గ్రంథములోని శ్రేష్టమైన భాగాలను ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉండండి. గడిచిన ఆదివారము మేము మీకు అందించిన క్విజ్ నెంబర్ 141లోని ప్రశ్నలు, వాటి సమాధానాలు నేను ముందుగా చదివి ఆ తర్వాత క్విజ్ నెంబర్ 142లోని ప్రశ్నలు చదువుతానండి. ఈ క్విజ్ నెంబర్ 141 ప్రశ్నలు జవాబులు నేను చదువుతుండగా మీరు రాసిన సమాధానాలతో వాటిని సరిపోల్చుకోండి. మొదటి ప్రశ్న: దేనితో సమానముగా నీవు రహబును ఐగుప్తును నలిపివేసితివి? దీనికి సమాధానము చంపబడిన దానితో సమానముగా. రెండవ ప్రశ్న: తాబోరు హెర్మోనులు దేనిని బట్టి ఉత్సాహధ్వని చేయుచున్నవి? దీనికి సమాధానము నీ నామమును బట్టి. మూడవ ప్రశ్న: మా దినములు లెక్కించుట మాకు నేర్పుము. రిఫరెన్స్ వ్రాయము. దీనికి సమాధానము 90వ కీర్తన 12వ వచనము. నాలుగవ ప్రశ్న: ఆయన వేటిని అణగద్రొక్కును? దీనికి సమాధానము కొదమ సింహములను భుజంగములను. ఐదవ ప్రశ్న: ఎవరు గడ్డి వలె చిగుర్చుదురు? దీనికి సమాధానము భక్తిహీనులు. అలాగే క్విజ్ నెంబర్ 142లోని ప్రశ్నలు కూడా చదువుతున్నానండి, తొందరగా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ క్విజ్ నెంబర్ 142 93 95 కీర్తనల మధ్య ఇవ్వబడిన ప్రశ్నలు. మొదటి ప్రశ్న: దేవుడు దేనితో నడుము కట్టుకొని ఉన్నాడు? దేవుడు దేనితో నడుము కట్టుకొని ఉన్నాడు? రెండవ ప్రశ్న: యెహోవా ఎవరిని ఎడబాయువాడు కాడు? యెహోవా ఎవరిని ఎడబాయువాడు కాడు? మూడో ప్రశ్న: భూలోక న్యాయాధిపతి లెమ్ము. రిఫరెన్స్ వ్రాయండి. భూలోక న్యాయాధిపతి లెమ్ము. రిఫరెన్స్ వ్రాయండి. నాలుగో ప్రశ్న: భూమి అగాధ స్థలములు ఎవరి చేతిలో ఉన్నవి? భూమి అగాధ స్థలములు ఎవరి చేతిలో ఉన్నవి? ఐదో ప్రశ్న: కీర్తనలు పాడుచు ఆయన పేరిట ఏమి చేయవలెను? కీర్తనలు పాడుచు ఆయన పేరిట ఏమి చేయవలెను? ఈ 5 ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి వచ్చే శనివారంలోగా మా కార్యాలయానికి పంపించండి. మీ పేరు, అడ్రస్ రాయటం మర్చిపోకండి. క్విజ్ రాసే ప్రేక్షకులు 3 విషయాలు జ్ఞాపకం ఉంచుకోవాలి. మీరు క్విజ్ రాసే పోస్ట్ కార్డు ముందు భాగంలో మీ ప్రార్థన మనవులు రాయాలి. వెనక భాగంలో ఖాళీ ప్రదేశంలో పైన క్విజ్ నెంబరు, క్రింద 5 ప్రశ్నల సమాధానాలు రాయాలి. అలాగే అడ్రస్ విభాగంలో పాస్టర్ కారుపాటి శాంతిసాగర్ గారు, ఏసే పరిష్కారము, వేదరాజు సినిమా హాల్ వద్ద, పత్తేబాద, ఏలూరు అని రాయటం మర్చిపోకండి. క్విజ్ నెంబర్ 141కి మాకు సమాధానాలు రాసిన వారు శ్రీపాడు నుండి ఘంటసాల దైవప్రసాద్, ఏ ఇమ్మానియేలు, శాస్త్రీనగర్ కాలనీ నుండి కె మోహన్ రావు, వి సుజాత, టివి ప్రదీప్, టి దయామణి, సత్రంపాడు నుండి జి వెంకటేశ్వరరావు, కెఎం వేదకుమారి, జి సుబ్బలక్ష్మి, తంగెలమూడి నుండి ప్రత్యపాటి జయశ్రీ, బూరుగు దీవెనమ్మ, సుజాత, జ్యోతి, భీమడోల్ నుండి దల్లవలస ఎస్తేరమ్మ, సూర్యనారాయణ, వెంకటేశ్వరరావు, రొక్కాల మేరీ, అపరంజమ్మ, జి సౌజన్య, ఎస్ సాహిత్య, పి రిప్కా, పత్తేబాద నుండి వై సరోజిని, పమ్మి హన్నమ్మ, కె మేరీ గ్రేస్, ఎస్జి పుష్ప విజయరాజు, ఎస్ జ్యోతి నాయుడు, సిహెచ్ పుష్పలీలాజాన్, ఎన్ హిమబిందు, పెమ్మరాజు కామేశ్వరి, కె దుర్గాభవాని, ఆర్ఆర్పేట నుండి ఎస్ ప్రశాంతి, బ్యూలా, ఏ ఏలియా, స్వర్ణలత, ఎలీషా, శ్రీనివాసరావు, రవణమ్మ, శనివారపేట నుండి వివిజే లక్ష్మీబాయి, వై రేఖ, కె విజయ శృంగారం, బి రాహేలు, ఎస్ అనిత, కె రమాదేవి, కె హైమావతి, ఎల్ బేబీరాణి, ఎల్ వాణి, ఎందం విజయ ప్రభాకర్, ఎన్ఆర్పేట నుండి ఎస్ విజయ్ కుమారి, ఎయిర్లైన్స్ నుండి బిఎల్డి జాన్ రాజు, బి సరిత కుమారి, శాంతినగర్ నుండి గోడి జ్ఞానమణి, వి శిఖామణి, జి అనీషా, బాలయోగి వంతెన నుండి గూర్జాల నిర్మల, బాబురావు, జేవియర్ నగర్ నుండి కె కుమారి, టి శాంతారత్నం, జె జయప్రద, కృష్ణకుమారి, గవరవరం నుండి మానేపల్లి యోహాను, ఎస్తేర్ రాణి, హెప్సిబా, చాటపరు నుండి బి భారతి, దారం స్వర్ణకుమారి, ఎం విశ్వాసకుమారి, గుడిపూడి రమేష్, కామవరపు కోట నుండి వి ఉషా, ఉద్దండ మేరీ, బి బాబురావు, పోలుబోయిన లక్ష్మి, అనురాధ, శేఖర్, వి పద్మావతి, డి సంతోష్ కుమారి, తరికలపూడి నుండి ఊసా పద్మావతి, భీమేశ్వరరావు, మేరుగు సుందర్రావు, ఆగడాల్లంక నుండి జయమంగళ రూతు, వి ఇందిరాకుమారి, బి ఎస్తేర్ రాణి, సిహెచ్ కాలేబు, పొలసాలపల్లి నుండి జి కల్పన, ఏ తాయారు,
ధర్మాజిగూడెం నుండి పల్లె యెహోషువ, సుజాత, ఎస్ఏ ప్రనూష, పోతునూరు నుండి కొమ్మారెడ్డి, అకుల, ప్రిస్కిల్లా, ఊసల దైవమణి, కాళి పారిజాతం, బి సిద్ధార్థ, వేగివాడ నుండి కంబం వెన్నెల, గోరింకల బేబీ శాలిని, నవాబుపేట నుండి టి కుసుమకుమారి, డీజే దీక్షితాబాయి, బి నిరీక్షణరాజు, సిహెచ్ గోపాలరావు, గోపన్నపాలెం నుండి వై రాగజ్యోతి, ఓ సత్యజ్యోతి, కొప్పాక నుండి ఎం కిరణ్ బాబు, కిషోర్ బాబు, కె రాజమణి, మాదేపల్లి నుండి టి విహారీ, ఎస్వి నర్సయ్య, విద్యానగర్ నుండి పి సోషియోసారా, పి జయరాజు, పి శ్యామల, నాగుల్దేవుపాడు, బి ఝాన్సీరాణి, టి నర్సాపురం, కండవల్లి వెరోనిక, కొత్తగూడెం, సిహెచ్ మేరీరాణి, ఆదివారపేట, ఎస్ అశోక్ కుమార్, ఆదివారపేట, కె కృపారావు, లక్ష్మీవారిపేట, జుజ్జవరపు స్వర్ణ, సంజయ్ గాంధీ కాలనీ, జె యోబు, సుబ్బమ్మదేవి స్కూలు, జె లాజర్ కమ్మవారి షాపు, ఈహెచ్ రత్నవేణి, ఎం జీవన జ్యోతి, గన్ బజార్, ఎం జ్యోతి, తారిచెల్ల కాలనీ, జె సాంబయ్య మాస్టారు, సిహెచ్ సూర్యకృష్ణవేణి, ఏపుగుంట, ఏఆర్ లారెన్స్ పెన్షన్స్ లైన్, పి సెమంతకమణి, శ్రీరామ్ నగర్, ఆర్ ఆనందరావు, తూర్పు వీధి, సాకా సూజనమ్మ, సిహెచ్ జెస్సీ శ్రీనివాస్, వెన్నవల్లి వారిపేట, టివి సత్యనారాయణ, ములగలంపాడు, వరే లక్ష్మి, దక్షిణపు వీధి, కనుమాల రత్నప్రసాద్, కురమ విజయకుమారి, భోగాపురం, బి ఝాన్సీ లక్ష్మి, అమీనాపేట, పి గంగారత్నం, మహేశ్వరి కాలనీ, దార్ల సుకుమారి, రాచేటి నవనీతం, రాఘవాచారి వీధి, బోడ అమృతప్రియ, మరియమ్మ, దెందులూరు, జి సుభామణి, ఇందిరా కాలనీ, వై ప్రేమ, ఆల్బర్ట్ లంకపేట, బి ప్రమీల, అయ్యపరాజుగూడెం, కె ఇందిరా, బ్యాప్టిస్ట్ పేట, ఎం దేవమణి, కళ్ళచెరువు, ఎం ఫ్లారెన్స్ నైటింగేల్, సత్యనారాయణపేట. మీ అందరికీ ఏసే పరిష్కారము కార్యాలయం నుండి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నామండి. మీరందరూ సిద్ధపడి ఉంటే పాస్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య ధ్యానమునకు సహకారం అందిస్తున్న వారు వేల్పుచర్ల వాస్తవ్యులు, కీర్తిశేషులు సింగవరపు కృపదాసు రిటైర్డ్ మాస్టర్ గారి జ్ఞాపకార్థం మరియు సదర్ల సూర్యకుమార్ చక్రవర్తి గారి పుట్టినరోజు సందర్భంగా సదర్ల ప్రతాప్ రత్న కుమార్, కమల గారు, సునీత, రవిచంద్ర, కీర్తి స్వరూప్, రత్నచంద్రిక, దీన, కమలలత గారు సమర్పిస్తున్నారు. చక్రవర్తి గారి కొరకు ప్రార్థించమని మనవి చేస్తున్నారు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘన నామమునకు స్తోత్రాలు. ఈ సమయంలో మీ పాదముల చెంతకు వచ్చి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. మీ పవిత్ర నామమును సన్నుతిస్తున్నాం ప్రభు. ఈ రాత్రి ప్రత్యేకంగా సోదరుడు సదర్ల చక్రవర్తి గారి కొరకు మీకు స్తోత్రాలు. మీ దాసును దీవించి మీరు ఇచ్చినటువంటి జన్మదినముకై కృతజ్ఞతలు. దీవెనలతో కూడిన సంవత్సరమును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నా. వారి కుటుంబ సభ్యులందరినీ ఆశీర్వదించండి. సోదరుని స్ఫూర్తిగా తీసుకుని అనేకుల ముందుకు రావటానికి, ఎపిసోడ్స్ ఇవ్వటానికి కృప చూపించండి. దేశ పరిష్కారంకున్న ప్రాముఖ్యమైనటువంటి ఆర్థిక అవసరతలు తీర్చండి. మహిమ పొందండి. యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాసం 4, 5, 6, 7 తారీఖులలో ఏసే పరిష్కారం నిర్వహిస్తున్న బిగ్ అసోసియేషన్ పక్షంగా సెమినార్ కండక్ట్ చేసేటువంటి ఫ్యాకల్టీ డెవలప్మెంట్ సెమినార్ ట్రైనింగ్ బ్రదర్ సాతులూరు మిత్రా గారి చేత చాలా ఘనంగా, ప్రయోజనకరంగా ముగిసింది. 15 మంది సెమినార్ స్పీకర్స్ దీని ద్వారా అద్భుతమైనటువంటి వాక్యోపదేశకులుగా తర్ఫీదు పొందారు. 8 సబ్జెక్ట్స్ పై సెమినార్స్ కండక్ట్ చేయటానికి బెరాకా అడ్వాన్స్డ్ ఇవాంజలికల్ స్కిల్స్ అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విధానమును బిగ్ అసోసియేషన్ పక్షంగా ప్రారంభించాం. సెమినార్స్ కండక్ట్ చేయటంలో రూరల్ ఏరియాలో ఉన్న పాస్టర్స్ ఉచితంగా 7 దినాల సెమినార్ అటెండ్ అవ్వటానికి మేము
ఏర్పాటు చేయాలని ఆశిస్తున్నాను. దీని కొరకు ప్రత్యేకంగా ప్రార్థించమని మనం చేస్తున్నాను. దేవుని యొక్క వాక్యములోనికి వెళదాం. చూడండి, కీర్తనల గ్రంథం 95వ సంకీర్తన 6వ వచనము నుండి మనం చదువుకుందాం. గత రాత్రి 3 వచనాలు, అంతకుముందు రాత్రి 2 వచనాలు, 2 రోజుల్లో 5 వచనాలు మనం ధ్యానించాం. ఇప్పుడు మరలా 6వ వచనం నుండి చదువుతున్నాం. 5వ వచనం గత రాత్రి ముగించాం. గత దినపు ప్రారంభ వచనం 3వ వచనం మహాదేవుడు అని చదివాం. ఆ మహాదేవుడును ఇప్పుడు 6వ వచనంలో భక్తుడు పరిచయం చేస్తున్నాడు. ఆయన ఎవరో కాదు, ఆయన మన దేవుడు, అవర్ పర్సనల్ గాడ్. చూడండి, ఈ మాట ఒక్కసారి ఆలోచించుదాం. ఆయన మన దేవుడు, మన దేవుడు, మన దేవుడు, మహాదేవుడు, మహాదేవుడు మన దేవుడు. ఈ పదం చెప్తున్నప్పుడు ఎటువంటి అద్భుతమైనటువంటి తలంపులు ఉన్నాయి. చూడండి, ఒక కలెక్టర్ కుమారునిగా కలిగిన తల్లిదండ్రులు ఎంత ఆనందిస్తారు. ఆయన మా కుమారుడు అని చెప్పుకుంటారు, నా సోదరుడు అని చెప్పుకుంటారు కదండి. కనుక ఒక ఆధిపత్యంలో ఉన్న వ్యక్తిని గురించి చెప్పుకోవటానికే గర్విస్తున్నటువంటి సమాజంలో ఉన్న మనం గొప్ప దేవుడు మహాదేవుణ్ణి మన దేవునిగా కలిగి ఉండటం ఎటువంటి గొప్ప ఆనందమో ఆలోచించాలని నేను మనవి చేస్తున్నాను. దానియేలు గ్రంథంలో దేవుని ఎరిగిన వారు బలము కలిగి, శక్తి కలిగి గొప్ప కార్యాలు చేస్తారు అని రాసింది. కనుక ఈ దేవుణ్ణి ఎవరైతే కలిగి ఉంటారో, ఎవరైతే నా ప్రభువు, నా దేవుడు, నేను ఆయన బిడ్డలు అని చెప్పగలుగుతారో వారికి చాలా ఆశీర్వాదాలు బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఈ గొప్ప దేవునికి బిడలముగా ఎట్లా ఉంటాం, మన దేవుడని ఎట్లా చెప్పగలుగుతాం? ఇక్కడ రాసినటువంటి వ్యక్తి ఒక యూదుడు, ఇశ్రాయేలీయుడు. కాబట్టి మన దేవుడు అన్నాడంటే మన పితరులతో వాగ్దానము చేసిన దేవుడు, మన పితరులతో నిబంధన చేసిన దేవుడు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. వాగ్దానం చేశాడు, నిబంధన చేశాడు. మొదట వాగ్దానం చేశాడు, తదుపరి నిబంధన చేశాడు. సోదరుడా, సోదరి, యేసుక్రీస్తు ప్రభువు వారిని దేవుడు వాగ్దానం చేశాడు. ఆయనను అనుగ్రహించి ఆయనతో మన నిమిత్తం నిబంధన చేశాడు. అది క్రొత్త నిబంధన. కనుక మనతో నిబంధన చేసినప్పుడు మనం ఆయన నిబంధనాజనులం అవుతున్నాం. ఈ క్రొత్త నిబంధన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క నామమునందు విశ్వాసము ద్వారా ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి అప్లై అవుతుంది. యోహాను సువార్త 1వ అధ్యాయములో ఈ వివరణ వ్రాయబడి ఉన్నది. 12వ వచనం తనను ఎందరూ అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. తన్ను ఎందరు అంగీకరించిరో, ఎలా అంగీకరించటం? దేవుణ్ణి, ఆయన పంపిన యేసు క్రీస్తును అంగీకరించటం ద్వారా దేవుని అంగీకరించినట్లు. ఆయన పంపిన కుమారుని అంగీకరించిన వాడు ఆయనను అంగీకరించినట్లు కాదు. కుమారుని అంగీకరించిన వాడు తండ్రి అయిన దేవుని అంగీకరిస్తున్నాడు. అందువలన ఆయన పిల్లలు అవటానికి ఆయన అధికారం ఇచ్చాడు. ఆయన పిల్లలుగా విశ్వాసము ద్వారా మార్చబడినప్పుడు మనం మన దేవుడు అని చెప్పుకోగలుగుతాం. ఎంత గొప్ప సంబంధాన్ని
ఆధ్యాత్మిక సంబంధాన్ని దేవుడు విశ్వాసులకు ఇస్తున్నాడో ఆలోచించండి. ఈ రాత్రికాలం నీకు అటువంటి సంబంధం, రిలేషన్షిప్, స్పిరిచువల్ రిలేషన్షిప్ ఉందా దేవునితో? దేవుడు ఆత్మ, ఆయనతో ఆత్మీయ సంబంధం నీవు కలిగి ఉండాలి అని, ఆయనను నీ దేవుడుగా నీవు చెప్పాలి అంటే ఆయన బిడ్డవుగా నీవు మారాలి. నిర్ణయం నీదే. తదుపరి వచనం, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. 100వ సంకీర్తనలో కూడా ఇదే రిపీట్ చేస్తాడు. మనము ఆయన గొర్రెలము, ఆయన ప్రజలము. గొర్రెలము అన్నప్పుడు ఆయనను కాపరిగా చెప్పాడు. ఆయన పాలించేటువంటి ప్రజలము అన్నప్పుడు ఆయనను రాజుగా చెప్పాడు. ఈ వచనం చూడండి, ఆశ్చర్యంగా ఉంది కదండి. మనము ఆయన పాలించు ప్రజలము అన్నప్పుడు ఆయన రాజుని చెప్పాడు. ఆయన మేపేటువంటి గొర్రెలము అన్నప్పుడు ఆయన కాపరి అని జ్ఞాపకం చేశాడు. అవునండి, యేసు మన ప్రధాన కాపరి, యేసు మన యొక్క రాజు. ఆయన మనలను పరిపాలిస్తున్నవాడు, మన పోషకుడు, మన పరిపాలకుడు, మనపై ఆధిపత్యం కలిగిన వాడు. అంతేకాదు, మనలను మేపేటువంటి కాపరి, మనలను మేపుతున్నటువంటి వాడు, అనగా ఆధ్యాత్మికంగా మనలను బలపరిచేటువంటి వాడు ఆయనే. ఆయన వాక్యమే మనలను బలపరుస్తుంది. 7వ వచనం, రండి నమస్కారము చేసి సాగిలపడుదుము, మనలను సృష్టించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. ఈ 7వ వచనం చాలా మంచి సందేశంతో కూడింది. రండి నమస్కారము చేసి సాగిలపడుదుము. ఇదే అధ్యాయంలో 1వ వచనంలో రండి ఉత్సాహధ్వని చేయదుము అన్నాడు. కానీ ఇక్కడైతే సాగిలపడి నమస్కరించుదాం, సాగిలపడి నమస్కరించుదాం. సోదరుడా, సోదరి, సాగిలపడి నమస్కరించిన అనుభవాలు బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తాయి. చూడండి, దేవుని యొక్క వాక్యములో ప్రకటన గ్రంథంలో 24 పెద్దలు కూడా 5వ అధ్యాయము 8వ వచనంలో రాస్తున్న మాట. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం, యేసుక్రీస్తు ప్రభువు యూదా గోత్రపు సింహము, ముద్రలను విప్పుటకు విజయము పొందినటువంటి వాడు ఆ గ్రంథమును తన చేతులలో తీసుకొని దానిని విప్పుటకు ఆయన తీసుకున్నప్పుడు పరలోకమందున్న ఆ 4 జీవులను, వీణలను, ధూప ద్రవ్యములతో కూడిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న 24 పెద్దలను ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడిరి. ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడిరి. సాగిలపడుట అనేటువంటిది ఇదొక నమస్కారంలో ఇదొక భంగిమ. సంపూర్ణంగా ఆయనకు సమర్పించుకుంటానికి సాగిలపడి నమస్కరిస్తారు. కనుక పరలోక రాజ్యమునందు గొర్రె పిల్లగా ఉండినటువంటి వారికి, అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారికి 24 పెద్దలు, 4 జీవులు సాగిలపడి నమస్కరించారు. అలాగే ఆది కాండములో గనక మనం చూస్తే 15వ అధ్యాయానికి వచ్చేప్పటికీ అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ, అబ్రహామా, నీకు నాకు మధ్య నిబంధన నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని చెప్పగా అబ్రహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి నిబంధన చేశాను. సాగిలపడ్డాడు అబ్రహాము, సాగిలపడ్డాడు. యోబు గ్రంథాన్ని చూస్తున్నప్పుడు అతడు సాగిలపడి బూడిదలో పడి కొట్టుకులాడుతూ ఉన్నాడు. సాగిలపడిన అనుభవం సంపూర్ణమైన సమర్పణను జ్ఞాపకం చేస్తోన్న అనుభవం. రండి మనం సాగిలపడుదాం అంటున్నాడు. వర్షిప్ చేద్దాం, ప్రార్థన చేద్దాం, ఆయనకు లోబడదాం, ఆయనను గుర్తిద్దాం, ఆయనను అంగీకరిద్దాం.
ఆయన ఘనతకు కృతజ్ఞత చెప్పుదాం అనే భావాలు రండి సాగిలపడి నమస్కరించుదామనే మాటలో కనిపిస్తున్నాయండి. మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించెదము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. టుడే, నేడు అనే మాట పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అనేక పర్యాయాలు చెప్పాడు. విశ్వాసికి అనుగ్రహించబడినటువంటి సమయం ఎంత అని అడిగితే జవాబు బైబిల్లో ఒక్కటే, టుడే, ఈరోజే. రేపు విశ్వాసిది కాదు, రేపు మనది కాదు, దేవుడిచ్చింది ఈరోజే. ఈరోజే నీవు పని చేయటం ప్రారంభించాలి, నీవు అంగీకరించడం ప్రారంభించాలి. ఈ దినమునందే నీ జీవితం మారాలి. ఈ దినమే రక్షణ దినం, ఇది అనుకూల సమయం. పౌలు భక్తుడు రాస్తున్నాడు కొరింథియన్స్లో, ఇది అనుకూల సమయం, సంఘానికి సిద్ధపడటానికి ఇది అనుకూల సమయం, అవిశ్వాసులు విశ్వాసములోనికి రావటానికి ఇది అనుకూల సమయం. నేడు అనే మాట మన బాధ్యతలను జ్ఞాపకం చేస్తుంది, మన ఎజెండాను రిమైండ్ చేస్తుంది. ఈ దినం మనం ఏం చేయాలి? చూడండి, ప్రతి టెలిఫోన్లో ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్స్లో టు డూ లిస్ట్ అని వస్తుంది. ఈరోజు టు డూ లిస్ట్, ఏం చేయాలి అనేది. సోదరుడా, ఈ దినం నువ్వేం చేయాలి నీవు నిర్ణయించుకోవాలి. నేడైనా నీవు ఈ యొక్క దేవుని అంగీకరిస్తే నీకు మేలు, ఆయన మాట అంగీకరిస్తే మేలు. ఆయన మాట అంగీకరించటం అంటే ఆయన యందు విశ్వాసం ఉంచటం. ఒక వ్యక్తి చెప్పిన మాట నమ్మాలి అంటే ఆ వ్యక్తి యందు మొదట విశ్వాసం ఉంచాలి. నేను చెప్తున్న మాట మీరు నమ్మాలి అంటే ముందు నన్ను నమ్మాలి. ఒక్క వ్యక్తిని నమ్మకుండా ఆ వ్యక్తి మాటను నమ్మలేం. ఆ వ్యక్తి సరైన వాడు కాకపోతే ఆ వ్యక్తి చెప్తున్న మాటలు మనం అవి సత్యవంతమైనవి అయినప్పటికీ కూడా వాటిని నమ్మటానికి సాహసం చేయం. చూడండి, ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. బట్టతల ఉన్న ఆయన ఈ నూనె మంచిగా ఉంటుంది అని చెబితే ఎవరైనా కొంటారా? ఆ నూనె ముందు నీవే రాసుకొని తరువాత నీవు చూపించు అని చెప్తారు. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకములకు తెచ్చుకోవలసిన మాట, ఆయన మాట అంగీకరించాలంటే ఆయనను అంగీకరించాలి. ఆయన వాక్యమైన యేసును అంగీకరించాలంటే మొదట నీవు దేవుని యందు నమ్మిక ఉంచాలి. అందుకని యోహాను 14 అంటాడు, దేవుని యందు నమ్మిక ఉంచుచున్నారు, నా యందు నమ్మిక ఉంచండి. యూదులకు చాలా తేటగా చెప్పిన మాటలండి అవన్నీ. యూదులు దేవుని నమ్ముతున్నారు, కానీ దేవుడు పంపిన యేసును నమ్మలేదు. యేసును తిరస్కరించినప్పుడు యూదులు దేవుని తిరస్కరించారు అనేది పరిశుద్ధ లేఖన సారం. అలాగే ఈ రాత్రికాలం యేసును అంగీకరించిన వారు దేవుని అంగీకరించినట్టు కాదు. యేసుకు వెలుపట ఎవరిని దేవుడు అంగీకరించడు. యేసుకు వెలుపట ఎవరిని దేవుడు అంగీకరించడు. ఎందుకనగా మనుషులందరి కొరకు ఆ ఒక్క యేసే ప్రాణం పెట్టినవాడు. దానిని అంగీకరించవచ్చు, అంగీకరించకపోవటం అనేది అది వినిన వారి యొక్క సొంత నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఈ మాట నేను చెప్తోంది కాదు, బైబిల్లో ప్రభు ఎప్పుడో గ్రేట్ కమిషన్లో చెప్పాడు, నమ్మిన వానికి రక్షణ, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. నేడైనా దేవుని మాట వింటే ఎంత మేలండి. సమూయేలు గ్రంథంలో సమూయేలు భక్తుడు సౌలుతో మాట్లాడుతూ చెప్పినటువంటి మాట, అమాలేకీయులను చంపమని దేవుడు సౌలుకు ఆజ్ఞ ఇవ్వగా సౌలు దానిని మీరినప్పుడు అమాలేకీయుల రాజైన అగగును సమూయేలు చంపాడు. ఆ సందర్భంగా మాట్లాడుతున్నటువంటి మాట చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞ ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు
తాను సెలవిచ్చిన ఆజ్ఞ, దేవుని మాట సెలవిచ్చిన మాటను గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించటం వలన ఆయన సంతోషించునా? సంతోషించడు. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేలు క్రొవ్వును అర్పించుట కంటే, చూడండి ఇక్కడ ఈ మాట అండర్లైన్ చేయండి, పొట్టేలు క్రొవ్వును అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. మాట వినుటయు శ్రేష్టము. నేడైనా మీరు ఈ మాట వినిన ఎడల ఎంత మేలు మీకిది. సోదరుడా, సోదరి, దేవుని యొక్క వాక్యములో నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. ఇశ్రాయేలీయులకు జ్ఞాపకం చేస్తూ క్రీస్తు పూర్వం 1000 ఏండ్లప్పుడు నేడైనా మీరు ఈ మాట వినిన ఎడల ఎంత మేలు అంటూ ఉన్నటువంటి దేవుడు యేసుక్రీస్తుగా ప్రత్యక్షమైనప్పుడు సైతం మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన ఆ యొక్క శిలువ సందర్భానికి వెళుతున్నప్పుడు ఎరికో దాటి ఆయన వెళ్ళి శిలువపై మరణించాలి. ఆ సందర్భంలో మాట్లాడుతూ ఆయన అద్భుతమైనటువంటి విషయాలు జ్ఞాపకం చేశాడు. జక్కయ్య మారు మనసు అనంతరం హోలీ వీక్గా క్రైస్తవులు పాటించే దానిలో వచ్చిన వర్తమానాలు మీరు చూస్తే బైబిల్ గ్రంథంలో యెరూషలేము యొక్క దేవాలయమును ప్రభువుకు చూపించారు. గాడిదపై ప్రభు ఊరేగింపుగా వెళ్ళినప్పుడు అవి చూపించినప్పుడు అంటాడు, నేడైనా ఈ దినమందైనా సమాధాన సంబంధమైనటువంటి సంగతులను మీరు గుర్తించిన ఎడలా అని ఎంత మేలు అని చెప్తున్నాడు. చూడండి, మత్తయి శుభవార్త 23వ అధ్యాయము 37వ వచనం, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచూ ఉండుదానా, రాళ్లతో కొట్టుచూ ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల కిందకి ఎలాగూ చేర్చుకొనెనో అలాగూ నేను నీ పిల్లలను ఎన్నో మారులు చేర్చుకొంటిని గాని మీరు వల్లకపోతిరి. అంటే మాట వినకపోతిరి. మీరు మాట వినకపోతిరి. సమాధాన సంబంధమైనటువంటి మాటలను ఈ దినమందైనా మీరు అంగీకరించిన ఎడల ఎంత మేలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మాట వింటున్నారా? దేవుని మాట. పరిశుద్ధుడైనటువంటి పేతురు అడుగుతాడండి, తాను మొట్టమొదటి దినాలలో సువార్త ప్రకటిస్తుంటే ఆటంకం వచ్చినప్పుడు అపోస్తల కార్యములు 4వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ అన్నటువంటి మాటలు, మేము మీ మాట వినవలెనా? దయచేసి చూడండి, అపోస్తల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 19-20 వచనాలు. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. దేవుని మాట వినాలా? మనుషుల మాట వినాలా? దేవుని మాట విందా హవ్వ? మనిషిని ఆ యొక్క సాతానుని యొక్క మాట విందా? సర్పము యొక్క మాట విందా? దేవుని మాట తృణీకరించింది, సర్పము యొక్క మాట అంగీకరించింది. అందుకనే పాపములో పడింది, ఆమె మోసపుచ్చబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనకు చాలా తేటగా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇస్తున్నాడు. మనం ప్రభువును అంగీకరించడానికి ఇది ఒక మేలుకరమైన దినం. యేసు క్రీస్తు ప్రభువు యొక్క మాటలు నిత్య జీవపు మాటలు. ఈ ఒక్క మాట అనే దానిపై 10 రోజులు మనం వాక్యం చెప్పుకోవచ్చండి. 10 ఎపిసోడ్స్ చెప్పచ్చు ఒక్క మాట మీద. ఎందుకంటే ఆయన మాటను గురించి మాట్లాడటానికి మనం సరిపోవండి. అసలు ఆయనను గుర్చినటువంటి మాటలను వ్రాయటానికి యోహాను సువార్త చివరి వచనం చూడండి, ఆఖరి అధ్యాయము 21వ అధ్యాయములో 25వ వచనం చదువుతున్నప్పుడు, ప్రతిదానిని వివరించి వ్రాసిన ఎడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదు. ఏం రాస్తాం? ఆయన మాటలను గురించి, ఆయన చేసిన వాటిని గురించి, ఆయన ఏమై ఉన్నాడో దానిని గురించి రాయటానికి భూలోకమైన చాలదు. అతి గొప్ప దేవుని రాత్రి కాలం
విశ్వసించమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. 6-7 వచనాలు ఈ దినం మనం ధ్యానం చేసుకున్నాం. ఇప్పటికీ ఈ 7 వచనాలు 3 దినాలు మనం ధ్యానం చేశాం. ఈరోజు క్విజ్ కారణంగా మనకు వాక్యం కొరకు సమయం తక్కువ ఉంటుంది. ఈ ప్రత్యేకమైన 6-7 వచనాలలో ఆయన మాటను అంగీకరించాలనే సత్యమును ఈ రాత్రి మీరు తెలుసుకోవాలని మనవి చేస్తున్నాను. రేపటి వాక్య ధ్యానంలో 8వ వచనము నుండి ఇశ్రాయేలీయుల తిరుగుబాటును గుర్చి దైవజనుడు జ్ఞాపకం చేసిన మాటలను రేపటి వాక్య ధ్యానములో ధ్యానించుకుందాం. ఈ రాత్రి కాలపు వాక్య ధ్యానమునకు ఆర్థిక సహకారం ఇచ్చిన వారు వేల్పు చర్ల వాస్తవ్యులు సింగవరపు కృపదాసు రిటైర్డ్ మాస్టర్ గారి జ్ఞాపకార్థం, సదర్ల సూర్యకుమార్ చక్రవర్తి గారి జన్మదినం సందర్భంగాను, సదర్ల ప్రతాపరత్న కుమార్ కమల గారు, రవిచంద్ర, సునీత, కీర్తిస్వరూప్, రత్నచంద్రిక, దీనా కమల లత గారు సమర్పిస్తున్నారు. దేవుడు ఈ బిడ్డలను దీవించి ఆశీర్వదించాలని ప్రార్థించండి. సూర్యకుమార్ చక్రవర్తి గారికి ఈ సంవత్సరం నూతన ఆశీర్వాదములు కలుగునట్లు ప్రార్థించండి. మనము ఇంతవరకు పాస్టర్ కారుపాటి శాంతి సాగర్ గారి ద్వారా కీర్తనల గ్రంథములోని శ్రేష్టమైన భాగాలను ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే సోమవారం నుండి శనివారం వరకు మా కార్యాలయంలో ఏర్పాటు చేసిన 6 గంటల ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాము. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేయండి. అలాగే ఈ కార్యక్రమానికి ప్రతి నెల 100 రూపాయలు కానీ, 50 రూపాయలు కానీ, 25 రూపాయలు కానీ ఆర్థిక సహకారం అందించాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. క్విజ్ నెంబర్ 142లోని ప్రశ్నలు మరోసారి చదువుతున్నానండి, తొందరగా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ క్విజ్ నెంబర్ 142, 93, 95 కీర్తనల మధ్య ఇవ్వబడిన ప్రశ్నలు. మొదటి ప్రశ్న, దేవుడు దేనితో నడుము కట్టుకొని ఉన్నాడు? దేవుడు దేనితో నడుము కట్టుకొని ఉన్నాడు? రెండవ ప్రశ్న, యెహోవా ఎవరిని ఎడబాయువాడు కాడు? యెహోవా ఎవరిని ఎడబాయువాడు కాడు? మూడవ ప్రశ్న, భూలోక న్యాయాధిపతి లెమ్ము రిఫరెన్సు వ్రాయండి. భూలోక న్యాయాధిపతి లెమ్ము రిఫరెన్సు వ్రాయండి. నాలుగో ప్రశ్న, భూమి అగాధ స్థలములు ఎవరి చేతిలో ఉన్నవి? భూమి అగాధ స్థలములు ఎవరి చేతిలో ఉన్నవి? ఐదో ప్రశ్న, కీర్తనలు పాడుచు ఆయన పేరిట ఏమి చేయవలెను? కీర్తనలు పాడుచు ఆయన పేరిట ఏమి చేయవలెను? ఈ 5 ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి వచ్చే శనివారంలోగా మా కార్యాలయానికి పంపించండి. మీ పేరు, అడ్రస్ రాయటం మర్చిపోకండి. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. దయచేసి తలలు వంచండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ రాత్రికాలం వాక్యమైన బిడ్డలను దీవించండి. రేపటి దినం వాక్యము కొరకు సిద్ధపరచండి. చక్రవర్తి గారికి మంచి ఆశీర్వాదకరమైన సంవత్సరమును దయచేయండి. ఈ బిడ్డను ఆశీర్వాదకరముగా అనేకులకు మార్చండి. ప్రభు స్ఫూర్తిగా తీసుకొని అనేకుల ముందుకు వచ్చి ఎపిసోడ్స్ ఇవ్వడానికి కృప చేయండి. పరిష్కారమునకు అవసరతున్న ప్రతిదానిని అనుగ్రహించండి. యేసయ్య పేరిట అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు అందరికి తోడై ఉండును గాక. ఆమేన్.